హలో ఫ్రెండ్స్, ఈ ఎండలకి చిల్ అవుదామని రాజమండ్రి పక్కన ఉన్న పల్లెటూరుకి అయితే వెళ్ళాను. అదేంటో నేను బయలుదేరిన టైం బాగాలేదేమో కానీ అడుగు పెట్టగానే ఇక్కడ వర్షం అయితే దంచి కొట్టింది. ఇంకా వర్షాకాలం వచ్చేసింది, ఎండలు ఉండమనుకున్నాను. అలా ఏం లేదు, మళ్ళీ తెల్లారవంగానే ఎండలు మామూలుగానే యథావిధిగా ఉన్నాయి. ప్రస్తుతం నేను చెరువుగట్టు దగ్గరికి వచ్చున్నాను. చెరువుగట్టు అంటే మళ్ళీ వేరే విధంగా తీసుకోకండి. నిన్న నైట్ పడ్డ వర్షానికి ఇదిగోండి ఎర్ర నీళ్ళు ఉన్నది, ఇది చెరువు. ఎండాకాలంలో ఏ ఊర్లో అయినా ఎండలే ఉంటాయి, దాంట్లో చిల్ అవ్వాల్సిన విషయం ఏముంది అనుకున్నారా? పొద్దున్న మధ్యాహ్నం దాకా ఇంట్లోనే ఉన్నాను. మధ్యాహ్నం అవగానే పిన్ని గారు క్యారేజ్ రెడీ చేసి తమ్ముడికి పొలంకి వెళ్ళి క్యారేజ్ ఇచ్చేసి నువ్వు కూడా బేగ వచ్చేస్తే అన్నం పెట్టేస్తున్నారు. లేదు నేను పొలంలో తింటానంటే క్యారేజ్ రెడీ చేశారు, దాన్ని తీసుకొని పొలం దగ్గరికి వచ్చాను. నేను పొలానికి రావడం ఇదే ఫస్ట్ టైము. దారితోకి మా వాడికి ఫోన్ చేస్తే అడు తిప్పి లొకేషన్ దగ్గరికి అయితే తీసుకొచ్చాడు. లొకేషన్ చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఒక పక్కన చెరువు, చల్లగాలి, అలాగే వేప చెట్టు నీట కింద కూర్చొని ఇక్కడ భోజనం చేస్తుంటే ఆ ఫీలింగ్ అయితే నేను మాటల్లో అయితే చెప్పలేను. అంతా రెడీయే, ఇంకా మా వాడు రావడం ఒకటే ఆలస్యం, వాడి కోసం వెయిటింగ్ అనమాట. అదిగోండి మా తమ్ముడు రానే వచ్చాడు, వెనకమాల ఉంది వాడి సైన్యం. మేము భోజనం చేయడానికి ఎట్లాగో కొంచెం టైం పట్టింది కాబట్టి ఈ ఎండకి అవి కూడా రెస్ట్ తీసుకుంటాయని చెరువులోకి అయితే తోలాడు. మా పిన్ని గారు కొడుకు ఫ్రెండ్స్, ఈ అబ్బాయి పేరు వచ్చేసి నాని, ఇక్కడ రాజమండ్రి పక్కన ఉన్న ఊర్లో అయితే ఉంటాడు. మా వాడు క్యారేజ్ ఓపెన్ చేసినప్పుడు స్మెల్ చూసి మాకు కొంచెం డౌట్ వచ్చింది. లోపల చూస్తే సర్ప్రైజ్, మా పిన్ని గారు మా కోసం వైట్ రైస్ విత్ కోడి కూర అలాగే కోడి ఫ్రై కూడా చేసి పంపించారు. చల్లగాలికి చెట్టు నీడన కూర్చొని నేను మా వాడు ముచ్చట్లు చెప్పుకుంటూ అన్నం తింటున్నాం. ఇంకా బర్రెలు కూడా ఈ ఎండకి సన్బాత్ అయితే చేస్తున్నాయి చెరువులో. భోజనం చేస్తాం, కడుపు నిండింది. ప్రశాంతంగా కూర్చొని ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుందాం అనుకుని లోపలే పాపం మా వాడికి పని వచ్చి పడింది. వేరే సైడ్ నుండి కొన్ని బర్రెలు అయితే వచ్చి చెరువులోకి అయితే దిగుతున్నాయి. ఆ బర్రెలు మన బర్రెలు కనుక ఒకే చెరువులో దిగితే ఫైటింగ్ చేసుకొని ఏదో ఒకటి కొట్టుకోవడం అట్లా జరుగుతుంట. ఇంకా మా వాడు హడావుడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి బర్రెలను అయితే ఒడ్డుకు తోలేశాడు. పిన్ని గారి బొట్టులో క్యారీస్తో పాటు రాజమండ్రి ఫేమస్ ఆర్టోస్ కూల్ డ్రింక్ కూడా పెట్టారు. ఇంకా తాగేసి నేను మా వాడు పొలానికి అయితే వెళ్ళాం. ప్రస్తుతానికి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మేమైతే మీకు పొలాలను అయితే చూపిస్తాను. థ్యాంక్ యూ.